నీ ప్రకారం హౌ ఆర్ ఫిజికల్ లుక్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ హౌ ఇస్ దిస్ హార్ట్ థింగ్ ఇస్ ఇంపార్టెంట్ యాజ్ ఇన్ ఈ అండర్స్టాండింగ్ ఎంతకి ప్రయారిటీ ఇస్తో అండ్ ఫిజికల్ లుక్స్ కి ఎంత ప్రయారిటీ ఇస్తో? సో ఫిజికల్ లుక్ అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మనకి. చూసిన వెంటనే ఫస్ట్ కొంచెం కొన్నిసార్లు తెలుసా పీపుల్ గ్రో ఆన్ యూ, అది కూడా ఉంటది. కొంతమంది చూడటానికి ఎంత బాగున్నా పర్సనాలిటీ మనకి సెట్ కానప్పుడు అది అంత అందంగా అనిపించదు. అట్ ద సేమ్ టైం మనకి కొన్నిసార్లు యావరేజ్ గా ఉన్నా సరే మనం మాట్లాడే కొద్దీ పర్సనాలిటీ తెలిసే కొద్దీ వాళ్ళ వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ థాట్ ప్రాసెస్ అవి తెలిసే కొద్దీ అది వాళ్ళు ఆటోమేటిక్ గా మన కళ్ళకి ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తారు. సో లుక్స్ ఆర్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, బట్ ఎంత అంటే టు అ పాయింట్ దట్ ఇట్ ఈస్ ఇనఫ్. అంటే మనం కూర్చుని నాకు సూపర్ మోడల్ కావాలి అనుకోవడం ఇట్ ఈస్ నాట్ వెరీ ప్రాక్టికల్ అనిపిస్తుంది. డెఫినెట్లీ ఎవ్రీబడి హ్యాస్ దే టైప్, కాబట్టి ఎవరినైతే మనం చూసుకున్నా వాళ్ళు మన టైప్ అయితే చాలు, ఆర్ మనకి ఎస్థెటికలీ నచ్చితే చాలు. బట్ మోర్ దాన్ దట్, ఇందాక నువ్వు అన్నట్టు ఇది ఫేడ్ అయిపోద్ది. మన పర్సనాలిటీ ఇద్దరు లైక్ ఒకళ్ళు బ్లెండ్ అయ్యే విధానం, రెండు పర్సనాలిటీస్ బ్లెండ్ అయ్యి సమ్టైమ్స్ ఒకరు 20% ఇస్తే ఇంకొకరు 80% ఇవ్వాలి. ఆ బ్యాలెన్సింగ్ అవన్నీ చాలా ఆస్పెక్ట్స్ వస్తాయి. వాళ్ళ లైఫ్ని చూసే విధానం కానీ, వాళ్ళు ఒకళ్ళొక లైఫ్ని కానీ ఫ్యామిలీని కానీ ఇచ్చే రెస్పెక్ట్, లైక్ వాట్ ఈస్ ప్రయారిటీ టు మీ, దాని అవతల మనిషి ప్రయారిటీ అవ్వక్కర్లేదు, కానీ దానికి రెస్పెక్ట్ ఇస్తే చాలు.